అది ఐపీఎల్ అయినా, డబ్ల్యూపీఎల్ అయినా అత్యధిక ఫ్యాన్ బేస్ ఉన్న టీం ఏదైనా ఉంది అంటే అది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అలియాస్ ఆర్సీబీ. మనమైతే ఆర్సీబీ 2026 మినీ ఆక్షన్ స్ట్రాటజీస్ అండ్ బెస్ట్ ప్లేయింగ్ 11 ఆఫ్ 2026 ఐపీఎల్ అనే వీడియో ఆల్రెడీ చేసుకున్నాం. ఈ వీడియోలో డబ్ల్యూపీఎల్ ఆర్సీబీకి సంబంధించిన మెగా ఆక్షన్ లో బై చేసిన ప్లేయర్స్ అండ్ బెస్ట్ ప్లేయింగ్ 11 ఆఫ్ టాటా డబ్ల్యూపీఎల్ 2026 అండ్ ఆల్సో డబ్ల్యూపీఎల్ 2026లో జరగబోయే ఆర్సీబీ షెడ్యూల్స్ గురించి పూర్తిగా డిస్కస్ చేసుకుందాం. ముందుగా డబ్ల్యూపీఎల్ లో ఆర్సీబీ గురించి డిస్కస్ చేసుకుందాం. డబ్ల్యూపీఎల్ స్టార్ట్ అయ్యి ఇప్పటికి 3 సీజన్లు ముగిసింది. ఇప్పుడు 4వ సీజన్ కి శ్రీకారం చుట్టింది. గడిచిన 3 సీజన్ల మొదటి సీజన్ ముంబై ఇండియన్స్ ఛాంపియన్స్ అయ్యింది. 2వ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఛాంపియన్స్ అయ్యింది. 3వ సీజన్ లో మళ్ళీ ముంబై ఇండియన్స్ ఛాంపియన్స్ గా నిలిచింది. అయితే 3 సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ గడిచిన 3 సీజన్ లో రన్నర్ అప్స్ గా నిలిచింది. ఇది అయితే ఢిల్లీ క్యాపిటల్స్ కి ఒక చేదు జ్ఞాపకం అని చెప్పుకోవచ్చు. ఇది ఎలా ఉంటే డబ్ల్యూపీఎల్ లో ఆర్సీబీ 2వ సీజన్ లో ఆర్సీబీ ఫ్రాంచైజీ హిస్టరీలోనే ఫర్ ద ఫస్ట్ టైం 2024లో ఛాంపియన్స్ గా నిలిచింది. 2025 డబ్ల్యూపీఎల్ లో డిఫెండింగ్ ఛాంపియన్స్ గా బరిలోకి దిగింది ఆర్సీబీ. బట్ ఆర్సీబీ అనుకున్న స్థాయిలో అయితే పర్ఫార్మెన్స్ చేయలేదు. 2025లో ఆర్సీబీ కేవలం 3 మ్యాచ్లు మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్ లో 4వ పొజిషన్ లో ముగించింది. కానీ ఆర్సీబీ ఫ్రాంచైజీకి ఎన్నో సంవత్సరాలుగా కప్పు అనేది లేదు. 2024లో మాత్రం డబ్ల్యూపీఎల్ లో ఆర్సీబీ ఆ కప్పుని తెచ్చిపెట్టింది. అండ్ దాని తర్వాత 2025లో ఆర్సీబీ మెన్ టీమ్ కూడా ఛాంపియన్స్ గా నిలిచింది. బట్ ఎనీవే ఆర్సీబీ ఉమెన్స్ 2025లో అయితే అంత మంచి ప్రదర్శన కనపరచలేకపోయారు. దీనికోసం 2026లో అయితే ఆర్సీబీ చాలా మార్పులు చేసుకుంది. 2026లో జరిగే డబ్ల్యూపీఎల్ లో ఆర్సీబీ మొదటిగా రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ ని చూసుకున్నట్లయితే స్మృతి మందానా, రిచా ఘోష్, ఎలిస్ పెర్రీ, శ్రేయాంక పాటిల్ వీళ్ళనైతే ఆర్సీబీ 2026లో రిటైన్ చేసుకుంది. డబ్ల్యూపీఎల్ మెగా ఆక్షన్ లో ఆర్సీబీ అయితే 6.15 కోట్ల పర్సన్ పెట్టుకొని మెగా ఆక్షన్ షాపింగ్ కి బరిలోకి దిగింది. ఈ మెగా ఆక్షన్ లో ఆర్సీబీ 12 ప్లేయర్ ని బై చేసింది. ఒక్కసారి 2026లో ఆర్సీబీ బై చేసిన ప్లేయర్స్ ని చూసుకున్నట్లయితే జార్జియా వోల్, నాడిన్ డీక్లర్, రాధా యాదవ్, లారెన్ బెల్, లిన్సే స్మిత్, ప్రేమ్ రావత్, అరుంధతి రెడ్డి, పూజా వస్త్రాకర్, గ్రేస్ హ్యారిస్, గౌతమి నాగ్, ప్రత్యూష కుమార్, దయాలన్ హేమలత వీళ్ళనైతే 2026 డబ్ల్యూపీఎల్ మెగా ఆక్షన్ లో బై చేసింది ఆర్సీబీ. ఇప్పుడు ఆర్సీబీ దగ్గర ఉన్న స్క్వాడ్ తో ఒక బెస్ట్ ప్లేయింగ్ 11 సెట్ చేసి చూద్దాం. ఓపెనర్స్ గా జార్జియా వోల్, స్మృతి మందానా, నంబర్ 3 లో ఎల్లిస్ పెర్రీ, నంబర్ 4 లో రిచా ఘోష్, నంబర్ 5 లో నాడిన్ డీక్లర్, నంబర్ 6 లో శ్రేయాంక పాటిల్, నంబర్ 7 లో పూజా వస్త్రాకర్, నంబర్ 8 లో రాధా యాదవ్, నంబర్ 9 లో లారెన్ బెల్, నంబర్ 10 లో అరుంధతి రెడ్డి, నంబర్ 11 లో ప్రేమ్ రావత్. ఈ విధంగా అయితే డబ్ల్యూపీఎల్ 2026లో ఆర్సీబీ ప్లేయింగ్ 11 ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఓపెనింగ్ లో జార్జియా వోల్ అండ్ స్మృతి మందానా ఒక అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన కనపరిచి టీమిండియాకి మంచి స్టార్ట్స్ అందించగలరు. నంబర్ 3 లో ఎల్లిస్ పెర్రీ. గత 3 సంవత్సరాలుగా ఎల్లిస్ పెర్రీ ఆర్సీబీకి ఒక బ్యాక్ బోన్ లా మారింది. సో ఎల్లిస్ పెర్రీ ఈ ఆర్సీబీ టీం కి చాలా ముఖ్యమైన బ్యాటర్ అని చెప్పుకోవచ్చు. నంబర్ 4 లో రిచా ఘోష్ మిడిల్ ఆర్డర్ లో చాలా స్ట్రాంగెస్ట్ బ్యాటర్ అండ్ ఆల్సో ఫినిషింగ్ కూడా మంచిగా చేయగలుగుతుంది కాబట్టి నంబర్ 4 లో అయితే రిచా ఘోష్ చాలా అద్భుతంగా రాణించగలదు. నంబర్ 5 లో నాడినే డీక్లర్ ఒక మంచి ఆల్రౌండర్ అండ్ ఆల్సో అగ్రెసివ్ బ్యాటర్. నంబర్ 5 లో అయితే ఒక మంచి ఆల్రౌండర్ ని కలిగి ఉంది ఆర్సీబీ. నంబర్ 6 లో కూడా ఒక మంచి ఆల్రౌండర్ ని కలిగి ఉంది శ్రేయాంక పాటిల్. స్పిన్ బౌలింగ్ లో అద్భుతంగా రాణించగలదు అండ్ ఆల్సో బ్యాటింగ్ కూడా మంచిగానే చేయగలదు. సో నంబర్ 6 లో కూడా శ్రేయాంక పాటిల్ రూపంలో ఒక మంచి ఆల్రౌండర్ ని కలిగి ఉంది ఆర్సీబీ. ఇక నంబర్ 7 లో పూజా వస్త్రాకర్ ఒక రైట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలర్. సో బౌలింగ్ లైనప్ లో పూజా వస్త్రాకర్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. నంబర్ 8 లో రాధా యాదవ్ బౌలింగ్ ఆల్రౌండర్. అటు బౌలింగ్ లో ఇటు బ్యాటింగ్ లో రెండిట్లీ కాంట్రిబ్యూట్ చేయగలదు రాధా యాదవ్. ఇక నంబర్ 9 లో ప్రాపర్ బౌలర్ ని కలిగి ఉంది ఆర్సీబీ. నంబర్ 10 లో అరుంధతి రెడ్డి రూపంలో ఒక మంచి ఆల్రౌండర్ ని కలిగి ఉంది. ఇక నంబర్ 11 లో కూడా ఒక మంచి ఆల్రౌండర్ ని కలిగి ఉంది ఆర్సీబీ. ఎనీవే ఆర్సీబీ ప్లేయింగ్ 11 అయితే ఇలా ఉంటుందని నేను అనుకుంటున్నాను. 2026 డబ్ల్యూపీఎల్ అయితే జనవరి 9, 2026లో ప్రారంభమయ్యి ఫిబ్రవరి 5న ముగుస్తుంది. అయితే ఈ లీగ్ లో మొత్తం 22 మ్యాచ్లు జరుగుతాయి. 20 మ్యాచ్లు గ్రూప్ స్టేజ్ లో, 2 మ్యాచెస్ నాకౌట్ మ్యాచ్లు అంటే ఎలిమినేటర్ అండ్ ఫైనల్ మ్యాచ్లుగా విభజించారు. 2026లో ఆర్సీబీ షెడ్యూల్ చూసుకున్నట్లయితే ఈ సీజన్ లో మొత్తంగా 8 మ్యాచ్లు గ్రూప్ స్టేజ్ లో ఆడుతుంది ఆర్సీబీ. 2 మ్యాచ్లు నాకౌట్ మ్యాచెస్ ఆడాల్సిన అవసరం ఉంటుంది. ఈ సీజన్ లో మొదటి ఓపెనింగ్ మ్యాచ్ లోనే ఆర్సీబీ వర్సెస్ ఎంఐలు జనవరి 9న ఆడుతారు. 2వ మ్యాచ్ యూపీ వారియర్స్ తో ఆడుతుంది. 3వ మ్యాచ్ గుజరాత్ జైంట్స్ తో జనవరి 16న ఆడబోతున్నారు. 4వ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ తో జనవరి 17న ఆడుతారు. 5వ మ్యాచ్ జనవరి 19న గుజరాత్ జైంట్స్ తో మళ్ళీ ఆడుతారు. 6వ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ తో జనవరి 24న ఆడుతారు. 7వ మ్యాచ్ జనవరి
జనవరి 26న ముంబై ఇండియన్స్ తో మళ్ళీ ఆడతారు. 8వ మ్యాచ్ జనవరి 29న యూపీ వారియర్స్ తో మళ్ళీ ఆడతారు. టోటల్ గా గ్రూప్ స్టేజ్ లో ప్రతి టీమ్ తో 2 మ్యాచ్లు ఆడి అండ్ ఎలిమినేటర్ అండ్ ఫైనల్ మ్యాచ్ ఆడాల్సిన పరిస్థితి ఉంది. ఎలిమినేటర్ 1 ఫిబ్రవరి 3వ తేదీన జరుగుతుంది. ఫిబ్రవరి 5వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. టోటల్ గా ఈ లీగ్ లో ఆర్సీబీ 10 మ్యాచ్లు ఆడాల్సిన పరిస్థితి ఉంది. ఇన్ఫాక్ట్ ఆర్సీబీ టాప్ 1 లో ఉంటే డైరెక్ట్ గా ఫైనల్ మ్యాచ్ ఆడే అవకాశం ఉంది. పాయింట్స్ టేబుల్ లో 2వ స్థానంలో ఉంటే ఎలిమినేటర్ ఆడి ఫైనల్ మ్యాచ్ ఆడాల్సిన అవసరం ఉంది. బట్ ఎనీవే 2026 WPL లో అయితే ఆర్సీబీ 10 మ్యాచ్లు ఆడతాయని చెప్పుకోవచ్చు. 2026 WPL ఆర్సీబీ ప్లేయింగ్ 11 ఎలా ఉంది అండ్ ఆల్సో 2026 WPL లో ఏ టీం కప్పు గెలుస్తుందో కామెంట్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే పక్కనే ఉన్న గంటని గట్టిగా కొట్టండి. కానీ ఫోన్ స్క్రీన్ మాత్రం పగిలిపోకుండా చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.